ఓకే సార్. పడాలని దృష్టిలో పోస్ట్ పెట్టారు. ఏం పెట్టారంటే తెలిసి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. అది చాలా దుర్మార్గ చర్య. ఏంటంటే ఉండగా ఉంటున్నారు. చాలా ఫేమస్. చంద్రబాబు నాయుడు గారి కుప్పంలో గెలిస్తే ఊపి పాలిష్ చేస్తారు. అవి మీరు అడగాల్సిన అవసరం. అది మీరు ఎక్కడ అడుగుతారంటే అప్పుడు ఫీడ్ చేసి ఉంటారు. ట్విట్టర్ అకౌంట్ నుంచి ఫీడ్ చేయడం కారణం అదని నేను భావిస్తున్నా. అతనికి నిజంగా అన్ని ప్రేలాపనలు పేలి ఇవాళ దాక్కుని ఉండడం అతని నైజానికి నిదర్శనం. రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీలను కూడా ఫైట్ చేయకుండా ఎక్కడో కూర్చొని ట్వీట్ పడుతుంది. అంతకుముందు మీ మీడియా సోదరులతో ప్రతిరోజు పొద్దున సాయంత్రం మాట్లాడమని వాస్తవం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో వచ్చి అలాగే అన్నీ హేయంగా మాట్లాడటం, అసభ్యకరమైన భావగాలంటే భాష మాట్లాడటం. కొన్ని తెలుగుదేశం పార్టీలో రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గెలిపించినప్పుడు చెప్పారు. గెలిపించినప్పుడు ఆయన గెలిపించాడు, ఇతను గెలిచాడు. మూడు దాకా తన సొంత బలంగా గెలిచానని చెప్పిన పరిస్థితి. మరి మనం ఓడిపోయినప్పుడు ఎలా ఓడిపోయింది? గుడివాడ ప్రజలు కూడా నేను చేదరించుకుని నిన్ను 53,000 ఓట్ల తేడాతో ఓడించారంటే వాళ్ళని కోరి కదా. నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతాం, చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాం. హేమైన చర్య అంటే నీ భాష హేయం, నీ మనస్తత్వం హేయం. నువ్వు అన్నం పెడితే శుభం పెడతావు. నీ మనస్తత్వమే తేడా. నువ్వు వచ్చి ఫైట్ చేయొచ్చు కదా. ఇది ఎవరొద్దన్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన అన్ని రాష్ట్రపతి గమనించారు. గత 8 మాసాలుగా నువ్వేమీ మాట్లాడలేదని కూడా గమనించారు. ఇప్పుడు ట్వీట్లు ఎందుకు డైరెక్ట్గా మీడియా సమావేశం గురించి మాట్లాడితే బాగుంటుందని దానికి కూడా ఎత్తుకోలేదు. అతను కూడా అతనికి ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడితే కనీసం వైసీపీ సైడ్లో హర్షిస్తాయి. ఇతను ఫైటర్ అని తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఇట్లాగే మాట్లాడారు. గతంలో అతను తెలుగుదేశం పార్టీ అధికారంలో 14-19 మధ్య నేను అప్పుడు అమెరికాలో ఉన్నా కానీ ఆ రోజున పార్టీ ఆఫీస్ ఖాళీ చేయవస్తుంటే చేష్టనుడికి నుంచి చూసాడు తప్ప కనీసం ఆపడానికి కూడా ట్రై చేయాలి. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇక్కడ అద్దెకిచ్చిన ఖాళీ పరిస్థితి. ఇక్కడ విజయవాడ సెంట్రల్ శాసనసభ గోండమ్మ గారు అసెంబ్లీలో పోరాడితే దానికి కౌంటర్గా అధ్యాస్త ఇచ్చేసిన ప్రకల్పాలు ఇవన్నీ కేవలం మీడియా ముఖంగా మీడియా దగ్గర చెప్పే సొమ్ము కబుర్లు తప్ప అసలు బీప్లు ఉంటే గుడ్ మీటింగ్లో చెప్పారు. బీప్లు ఉంటే సినిమాలకు బీప్ ఉన్నట్టు మీడియా కూడా బీప్ ఉంటే కొడాలని మాడేది ఏముండదు, అన్ని బీప్లే ఉంటాయి. సో ఇప్పుడు ట్వీట్లు చేసే స్టేజ్కి వచ్చాడు. ఆ ట్వీట్లు స్పందించాల్సిన అవసరం నేను భావిస్తున్నా. తెలుగు భాష కూడా హేయమైంది మాట్లాడుతూ అతనికే సాధ్యమైంది. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అందరూ వాళ్ళు మాట్లాడుతున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు గతంలో భరత్ని మంత్రిని చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఓడించండి, కుప్పం ప్రజలు పిలిపిస్తానని చెప్పారు. ఆ రోజున భరత్ బీసీలకు మంత్రిత్వం అనుకుని ప్రిఫరెన్షియల్తో ఉండుంటే ఆ రోజు ఎమ్మెల్సీ ఉన్న భరత్కి ఎందుకు మంత్రి పడలేదు? కుప్పం ప్రజలు ఎవరన్నా అమాయకులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఓటమై ఉండే నాయకుడు. ఆ రోజున కుప్పంలో మీరు ఓడిస్తే మేము మంత్రి ఇస్తారంటే కుప్పం ప్రజలు మిత్రులు వాళ్ళు ముఖ్యమంత్రి గారు కావాలనుకుంటున్నారు తప్ప వీళ్ళు ఇచ్చే మంత్రి పదవి అబద్ధాలు చెప్తున్నారు నమ్మలం. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఇక్కడ కూర్చుని గతంలో ఈ జిల్లా ఇన్ఛార్జిగా ఉండి ఇలాంటి భాషను ప్రోత్సహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి కాదని ఆ రోజున పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి పెద్ద మనిషిలాగా ఖండించాడని ఆ రోజున జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి వీటన్నిటిని నువ్వు స్వాగతించావు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు. నువ్వు మున్సిపల్ గెస్ట్ హౌస్ ఉండి నీ దగ్గర శాఖ ఉంటే నువ్వు మాట్లాడేదాం ఎవరైనా మాట్లాడు. నువ్వు కూడా హోటల్లో మురళీ ఫార్చ్యూన్లో రూమ్ తీసుకున్నావు, డివి నార్లో రూమ్ తీసుకుని మాట్లాడే స్థితికి వచ్చావు. అధికారం ఎవరికి శాసనం కదనేది తెలుసుకుంటే మంచిదని పెద్దిరెడ్డి కూడా చెప్తున్నారు. అంబటి రాంబాబు గారు మీరు ఆ రోజున ఖండించుంటే వాళ్ళు మాడితే బాగుండేది తప్ప ఈ కొడాలని ట్వీట్ని స్పందిస్తూ కూడా కొడాలని మీడియా ముందుకు వచ్చి మాట డెఫినెట్గా నేను కూడా మీడియా ముందుకు వచ్చి మాడవచ్చు కదా. ట్వీట్ పెడుతుంది కానీ ఎక్కడో దాక్కున్నాడా దయచేసి ఆలోచన చేయాలి. కొడాలని కూడా భాష మీద ఏమైనా క్లాసులు తీసుకుంటే బెటర్ అని నేను భావిస్తున్నాను. ఏమన్నా స్పోకెన్ ఇంగ్లీష్ లాగాను, స్పోకెన్ తమిళ లాగాను, స్పోకెన్ కన్నడ లాగాను తెలుగు భాష మీద క్లాసులు తీసుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాట్లాడితే బాగుంటుందని నేను భావిస్తాను. నాయకులు కార్యకర్తలు వాళ్ళతో పాటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు
ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేసి అతని ఓటమే లక్ష్యంగా జనవరి పనిచేసిన పరిస్థితి. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యుడిగా 2 సార్లు మ్యాండేట్ గెలుపుకుంది. తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టించిన సంఘటన తెలుగుదేశం పార్టీ శ్రేణిని ఎప్పటికీ చెల్లించుకునే పరిస్థితి. నేను అప్పుడు అవతల పార్టీలో ఉన్నా మేము ఎలాంటి కార్యక్రమాలు చేసిన పరిస్థితి నేను కానీ నమ్మకం చేస్తున్నాను. కానీ కంచె చేతులు వేసినట్టుగా తల్లిపాలుగా బ్రహ్మకొట్టినట్టుగా ఏ పార్టీ అయితే రాజకీయంగా భవిష్యత్తు కల్పించి ఒకసారి ఓడిపోయినా మళ్ళీ సీట్ ఇచ్చి గన్నవరం నుంచి గెలిపించినందుకు పార్టీ కార్యాలయంగా దాడి చేయడం సభ్య సమాజం హర్షించని పరిస్థితి. అది ఏ ఊరు కూడా ప్రపంచంలో తెలుగువాళ్ళు ఎక్కడున్నా మంచిని మంచి చెడు చెడు అని ప్రజలు ఆ పక్షాన్ని ఉంటారు. చెడు మంచి. అలాగే ఇవాళ ఉమ్మడి రాంబాబు గారు కానీ ఇంకా చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేయాల వేదాలు వదిలించినట్టుగా రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక్కసారి ఆత్మలోకం చేసుకోవాల్సిన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు 1950 తర్వాత తెలుగు భాష మీద దాడి చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాషను నమ్ముబడి పూర్తి చేసి భాషను అవమానించి శాసనసభ్యులు కొట్టగడలు కూడా మాట్లాడిన పరిస్థితి. కొట్టగడ కూడా బాధ వాళ్ళు కూడా మాట్లాడే భాషని శాసనసభ్యులు మంత్రులు మాజీ మంత్రులు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి చేష్టలు చూసే మాట వాస్తవం కూడా ఆ రోజున నువ్వు చేస్తే కరెక్ట్ విధానం చేస్తే తప్పని బాధ. ఈ రోజున మ్యాండేట్ ఎప్పుడు మ్యాండేట్ ఇచ్చే ప్రజలు ఫ్యూచర్లో కూడా ఎప్పుడు దీన్ని మించి మ్యాండేట్ ఇచ్చే అవకాశం లేదు. 164 సంవత్సరాలు కనిపిస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రతీకార రాజకీయాలు ముఖ్యమంత్రి ఎవరు వెళ్ళలేదు. వెళ్దాం అనుకుంటే 8 మాసాల క్రితం ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే వెళ్తాం తప్ప 8 మాసాలు వెయిట్ చేసిన అవసరం ఉందని ఏ ప్రజాస్వామ్యం భావిస్తారు. తెలుగు ప్రజలు కూడా ఎవరు భావిస్తారు. ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. అలాగే అంబటి రాంబాబు గారు మాట్లాడినా ఇంకో నాయకుడు మాట్లాడినా మీరు ఆ రోజున ఖండించి ఉంటే ఇవాళ మాట్లాడే అర్హత ఉండేది. మీరు ఆ రోజున మేనమేషాలు లెక్క పెట్టి మీరు తప్పు మాట్లాడినా రైట్గా భావించి గన్నవరం ప్రజలు ఇచ్చిన మ్యాండేటే గన్నవరం ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేవారు. పార్టీ చాలా మంది మారారు. పార్టీని మారినా కనీసం రాజీనామా చేయాలని మాకు అంబేద్కర్ రాజ్యాంగంలో రాజీనామా చేశారు. న్యాయశాఖ పాస్ అవుతుంది. అలాంటిది పార్టీ మారేటప్పుడు ఎందుకు రాజీనామా చేయాల్సిన చేపలు గారు ఇవాళ విలువల గురించి మాడే మీరు ఆ రోజున తెలుగు భాష నవ్వుబాటు గురవుతుంటే మీరు ఎందుకు పట్టించుకోకపోతున్నారు? మౌనం అర్థాంగీకరంగా ఉంటాం. అది సంబంధం అనేది ప్రజలు భావించారు. మీకు కన్న తల్లితో విజయమ్మ గారితో ఒక పబ్లిక్ మీటింగ్ లో లక్షలాది మందిని ప్లీనరీ మీటింగ్ అని పిలిచి సొంత తల్లితో రాజీనామా చేసే విషయం మీరు సమర్థించుకోవాల్సుకున్నారా? రిసిమ్ కార్డు ఇవ్వడం మీరు ఎప్పటికైనా ఆత్మలోకం చేసిన అవసరం ఉంది. మీరు తెలుగు భాష మీద దాడి చేసే మాజీ మంత్రుల్ని మాజీ శాసనసభ్యుల్ని ఇప్పుడున్నాను కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో కాలగమనంలో నియంత్రణ కాలగమనంలో కలిసిపోయారు. కానీ రాజకీయాల్లో గెలుపోవడం సహజం. మీరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాల్సిన మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్న మీరు గతంలో సభానాయకుడు 5 సంవత్సరాలు అమరావతి నుంచి పరిపాలించిన మీరు శాసనసభను నడిపించిన మీరు ఇవాళ అదే శాసనసభను నేను గుర్తిస్తున్నట్టు ఇది చేతకానితనానికి పరాకాష్ఠగా నేను భావిస్తున్నాను. మీరు ప్రజా సమస్యల్ని అర్జీలు తీసుకుని ఏం చేస్తారో చెప్పకుండా ఉన్నదాకా చేయడం మీ వైఖరాన్ని అడుగుతుంది. మీ సొంత నిధులతో ఏమైనా చేస్తే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాను. నేను కూడా ఒకప్పుడు పనిచేసే వ్యక్తి. కానీ మీరు అర్జీలు తీసుకుంటారు, ప్రభుత్వానికి పంపించరు, అసెంబ్లీని గౌరవించరు, అసెంబ్లీకి రానంటారు. వీళ్ళందరూ కాన్స్టిట్యూషన్ గురించి, రాజకీయాల గురించి, రాజీనామాల గురించి, విలువల గురించి, విశ్వసనీయత గురించి మాట్లాడటం చెప్పేసారు. అలాగే ఎన్టీ రామారావు 1957 ఆస్తిలో ఆడపిల్లలకు సమానం ఇచ్చారు. 85 పెళ్ళైన ఏ స్త్రీకి ముందు మీ చెల్లికి ఆస్తి ఇచ్చి మీరు ప్రభుత్వాన్ని నడిపిన మీరు చట్టాలు పాటించాల్సిన అవసరం ఉంది. అలాగే చట్టానికి ఎవరు అతీతులు లేదు, చట్టం దాని గురించి చేస్తుంది.
మీరు ఆ రోజునైనా ఈ రోజునైనా మీరు తిట్టేవాడిని ప్రోత్సహించిన పరిస్థితి. మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు పవర్ ఇస్ పవర్ అని నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. పవర్ ఉంటే ఎవరైనా చేస్తారు, ట్రాన్స్జెండర్నే చేయగలరు. నేను ఎవరిని ఇంపార్టెంట్ మీద మాట్లాడతాను, నా అభిమాతం కాదు. కానీ అది జెంట్ అయినా ఫిమేల్ అయినా మేల్ అయినా ఎవరైనా పవర్ ఉంటే అందరూ చేస్తారు. మరి మీకు పవర్ లేదు, మీరేమో అసెంబ్లీకి రాదు, మీ మాజీ శాసనసభ్యులు మీ మాజీ మంత్రులేమో జనంలో ఉండరు. అప్పుడు ఏది పడితే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడిన వాళ్ళు ఇవాళ రావట్లేదంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోవాల్సిన అవసరం, ఓ పార్టీ అధ్యక్షుడుగా మీ పార్టీని మీరు కాపాడవలసిన బాధ్యత మీ మీదే ఉంటుంది. మీరు అసెంబ్లీని బాయ్కట్ చేసి అసెంబ్లీని గుర్తించినంత మాత్రాన ప్రజలు అమ్మాయిలు కాదు. రేపు వచ్చే మేనిఫెస్టోలో కూడా మీరు 80% పెట్టాల్సిన అవసరం ఉంది. నాకు 18 సీట్లు వస్తేనే, అంటే 90 సీట్లు వస్తేనే, 89 కానీ 18 కానీ వచ్చే అధికారం కానీ ప్రతిపక్ష హోదా కానీ వస్తేనే నేను అసెంబ్లీకి వస్తా, లేకపోతే నాకు ఓటు అతను అయితేనే నాకు ఓటేయండి, లేకపోతే వద్దని మీకు ప్రకటించే దమ్ము ధైర్యం మీరు జగన్మోహన్ గారు మీకు ఉందన్నాడు. ఇవాళ అంబటరాంబాబు గారు కూడా చాలా మాట్లాడుతున్నారు, చాలా మంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆ రోజు సభ్య సమాజం తలదించుకునే మాటలు మాట్లాడినప్పుడు, గుడివాడ అతను కానీ గన్నవరం అతను కానీ మాట్లాడినప్పుడు ఒక్కరికన్నా నోరు పెగలేదని ఉంటుంది. ఇది తప్పు అని చెప్పే కనీస ఇంగిత జ్ఞానం మీకు లేకుండా పోయింది. ఆ రోజున ఇవాళ ఎందుకు మాట్లాడతారు? మీ అందరికీ సుస్పష్టంగా చెప్పదలుచుకున్నా, 164 మంది మా కూటమి ఎమ్మెల్యే తరఫున నేను హామీ ఇస్తున్నా, మీరు అసెంబ్లీకి రండి. మిమ్మల్ని పరుష పదజాలంతో సబ్జెక్టు మీద మాట్లాడతాం తప్ప మిమ్మల్ని బూతులు తిట్టే కార్యక్రమం ఎన్డీఏ కూటమి శాసనసభ్యులు ఎవరు చేయరు. మీరు దానికి భయపడే ఏమైనా అసెంబ్లీకి రావట్లేదేమో, అలాంటి పరిస్థితులు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఉండవని తెలియజేస్తూ, అసెంబ్లీని బాయ్కట్ చేసి కేవలం మీడియా ముందే మాడదాం అనుకుంటే 164 మంది ఓడిపోయిన శాసనసభ్యులు మీడియా ముందే మాట్లాడారు. గెలిచిన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. రాబోయే కాలంలో మీరు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు పరిశీలించే దిశగా ఆలోచన చేయండి. మీ వాళ్ళని అదుపులో పెట్టుకుంటూ పూర్తిగా మంచిది. తెలుగు ప్రజలు మిమ్మల్ని 67 సీట్లు ఇచ్చి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు. మీకు పార్టీ పెట్టిన కొత్తలో మీ తండ్రి గారు పనిచేసినట్టు పనిచేస్తారని నమ్మి మీరు తర్వాత 157 సీట్లతో మీకు అధికారం ఇచ్చారు. మీరు ఒకే ఒక జనసేన శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ గారిని, అలాగే 5 తెలుగుదేశం శాసనసభ్యుల్ని 4 ఏళ్ళు తీసుకుని మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా పోగొడదా ఉంటుంది. సర్వశక్తులు వడ్డీ మీరు ఫెయిల్ అయిన మాట నిజం కాదని ఉంటుంది. మీరేమో ఉన్న ప్రతిపక్ష హోదా పోగొడతాకి పనిచేస్తారు. మీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే లేదని కాదని కోరుకుంటారు. ఎంసెట్లో ఇన్ని మార్కులు సీట్లు వస్తాయని చెబితే నాకు తక్కువ వచ్చినా నాకు ర్యాంక్ ఇవ్వమని ఎవరైనా ఇస్తాడు. 10% సీట్లు రావడం మీ పార్టీ వైఫల్యాన్ని మీరు గుర్తెరిగి మీ అభ్యర్థులను మంచిగా పెట్టుకుని వచ్చే ఎన్నికల కన్నా ఇలా జెంటిల్మెన్ లాగా ఉండే వాళ్ళని రాజకీయాలకు తీసుకొచ్చి అభ్యర్థులు పెట్టాలని మీకు చెప్పదలుచుకున్నారు. అయినా తప్ప తెలుగు భాషని మాట్లాడినాడు ఇవాళ అందరూ ఏమైపోయారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు మొరిగినాడు అందరూ ఈ రోజున ముఖం ఎందుకు చాటేస్తున్నారు? మీ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గంలో మీ పార్టీకి పనిచేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన కార్యకర్తలపై గాలి వదిలేసి ఎందుకు నియోజకవర్గం రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సిన అవసరం. అలాగే గతంలో గన్నవరంలో 4,000 మంది మీద కేసులు పెట్టి రెడ్డి గారు మినపచేలో మీటింగ్ పెడితే రైతులో కేసు పెట్టించిన పరిస్థితి, మీ సతీమణి గురించి వ్యాఖ్యానించిన పరిస్థితి, అన్ని చేసినా మీరు గోవనపల్లిలో బ్రాహ్మణంగా ఇచ్చారు. గట్టు మీద నుంచుని ఇక్కడ అన్యాయంగా అక్రమంగా మట్టి జరిగింది, నా ప్రభుత్వం వచ్చినాక ఎంక్వైరీ చేస్తారని చెప్పి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోలేక మీరు డాక్టర్ దుట్టరంజన్ గారు 2014లో ఆయన సర్వశక్తులు బట్టి మీకోసం పోటీ చేసిన ఆయన కానీ నన్ను కానీ మాట్లాడినప్పుడే మీరు కామ్గా ఉండమే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తారని దర్శించలేదు. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశాన్ని పార్టీ పేరు పెట్టి తెలుగుని కృషించి అధికారంలోకి వస్తే మీరు తెలుగును అందుబాటు గురి చేసి పరిమాణాలకు మంత్రులు ఇచ్చి ఓడిపోతున్నామని చెప్పి ఎన్నికలు ముందు చేశారు. మీకు ప్రధాన ప్రతిపక్ష హోదా రాదని చెప్పి ఏకైక పోటీ చేసిన ఎన్టీఆర్ నేనే ఎన్నికలు సొంత తల్లికి చెల్లికి నచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకు నచ్చని ఉద్దేశం మీరు చేసిన కార్యక్రమాలు. ఆ రోజు 24 మంది మీ పార్టీ నుంచి ఓడిపోతే అలాగే 19 మందిని ఇన్ఛార్జిగా తీసేసి మీరు ఇవాళ 164 మంది ఓడిపోతే 80% 140 మందిలో 35 మందిలో మార్చే దమ్ము ధైర్యం జగన్మోహన్ ఉండాలనుకుంటుంది. అంటే మీకు అవకాశం ఉన్న ఒక రకమైన రాజకీయం, మీ ఉత్తర్వులు ఇంకో రకమైన రాజకీయం ఈ చేయటం ధర్మం కాదని మీకు తెలియజేస్తూ, ప్రజలు మనకన్నా దిగ్గులు తెలియగలరు. 6-7 కోట్ల మంది జనం, మనకుండేది ఒక బ్రెయిన్, మీకైనా నాకైనా ఒకరైనా, కానీ 6-7 కోట్ల మంది ప్రజలు అన్ని బ్రెయిన్తో ఆలోచిస్తే మనం ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు. ప్రజలు 5 సంవత్సరాలకు ఒకసారి అవకాశం ఉంటుంది. అలాంటి మ్యాండేట్ కూడా మీరు తిరస్కరిస్తే మీకు ఇచ్చిన ఇది మీరు చూడకుండా ఇవాళ
ఆ రోజున మాట్లాడుకుంటే ఇవాళ ఇంతమంది మాట్లాడటాన్ని మీరు రక్షిస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి మీ మీద మాట్లాడేసిందిగా కాదు, మీ వైఖరి మీ స్పష్టంగా ఇవాళ జరిగిన వ్యవహారం మీద. ఎందుకంటే ఇదే పార్టీలో రామచంద్ర గారు 14 పోటీ చేశారు, 19లో ఈ కోసం నేను తర్వాత తెలుగుదేశం పార్టీకి శాసనసభ్యులుగా గెలిచాను. నేను ఎప్పుడు మిమ్మల్ని పరుషపర్యాలతో మాట్లాడాలా, చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మాట్లాడాలా, కానీ ఎప్పుడైనా తక్షణం మీరు స్పందించకుండా ప్రతిదానికి ఎవరెవరైనా మాట్లాడిస్తూ బాబీ గారిని చెప్పి మీ స్పష్టమైన వైఖరిని తెలియజేయాల్సిన అవసరం. రాబోయే కాలంలో తెలుగు భాష మీద ఇలాగే దాడి చేస్తాం, ఇలాగే బూతులు మాట్లాడతాం, ఇలాగే పార్టీ ఆఫీసులు తగలెడతాం అనే వైఖరి ఉన్న మాట్లాడుతుంటే అది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం. ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ చాలా ఆ రోజు జరిగిన నగరపడి బాధపడడానికి ఈ రోజున వాళ్ళందరూ మంచి జరగాలని భావిస్తారు. రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండడం శత్రువులుగా ఉండడానికి రాజకీయం లేదు. రాజకీయం అనేది ప్రజల జీవన స్థితిగతులు మారుస్తానికి రాజకీయం ఒకటే వేది. శాసనకర్తలుగా ఉన్నవాళ్ళు శాసనాలు చేసి రాష్ట్ర ప్రజల జీవితంలో వాళ్ళ వెలుగులు ఎక్కడ కొనియాలి. ఇలాంటి పరిమాణం కాకుండా చేస్తే ఇప్పటికైనా వాళ్ళు నిజాన్ని గుర్తించి పార్టీని సంస్కరించుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారు సూచిస్తూ మీడియా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.